ఇద్దరు ఫ్రెండ్స్ పోయిన ఒక డ్రోన్ వెతకడానికి స్టార్ట్ చేసిన జర్నీ ఇది. అన్నీ అనుకున్నట్టు నార్మల్గా జరిగితే నా లైఫ్ ఎందుకు అవుతుంది చెప్పండి. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్, అన్నోన్ పీపుల్, అన్ప్రెడిక్టబుల్ వెదర్. ఇంకా ఏమైందో మీరే చూడండి. వాటర్ పీక్స్లో ఉన్నాయి. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జర్నీ. సో ఇక్కడ డ్యామ్ ఉంది. 4 గేట్స్ ఉంటే 4 గేట్స్ ఓపెన్ చేశారు. సో మీకు ఎంతవరకు కనిపిస్తుందో లేదు తెలియదు. సో మన బైక్ ఇక్కడ ఉంది అండ్ కొత్తగా మనం టాప్ బాక్స్ తీసుకున్నాం. సో చాలా విషయాలు చెప్పాలి. లాస్ట్ వీడియో ఒక ట్రాజిక్ ఎండ్ తోటి ఎండ్ అయింది కదా. సో ఇప్పుడు దానికి సంబంధించి వచ్చాం, వెళ్తూ మాట్లాడుకుందాం. సో పూణే నుంచి మొత్తం హైవే అండ్ లైట్గా ఘాట్ రోడ్స్ ఉండే. సో ఎక్కడ ఏం రికార్డింగ్ చేయలేదు. సో ఘాట్ రోడ్స్కి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడే స్టార్ట్ చేసాం. ఇంకా ఒక 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి. సో లొకేషన్ బాగుందని చెప్పి ఇటు లోపలికి వచ్చా చిన్నగా. వచ్చిన తర్వాత డ్యామ్ గేట్స్ కనిపించాయి. మొత్తం బురద ఉంది, స్లిప్ అవుతుంది. సో జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది, నేను మా ఫ్రెండ్ రవి ఇద్దరం వచ్చాం. నా లాస్ట్ వ్లాగ్ మీరు చూసుంటే లాస్ట్ డెస్టినేషన్లో నా డ్రోన్ క్రాష్ అయింది. చాలా వెతికాం కానీ దొరకలేదు. మాకు అక్కడ ఒక లోకల్ పర్సన్ హెల్ప్ చేశారు. సో వన్ లాస్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దామని ఇక్కడికి వచ్చాం. ఆయన మమ్మల్ని సండే రమ్మన్నారు. కాకపోతే దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని మేము సాటర్డేనే వచ్చాము. నౌ వీఆర్ హెడెడ్ టు వసుంధర వాటర్ ఫాల్. ఎలాగో ఈరోజు ఇంకా చేసేది ఏం లేదు. ఈ వసుంధర వాటర్ ఫాల్ చూసుకుని దగ్గరలో ఏమైనా దొరికితే తినేసి రేపటి కోసం వెయిట్ చేయడమే. వాన పడుతుంది. ఓరిని వామ్మో. సో ఇది డ్యామ్ కింద గేట్స్ ఓపెన్ ఉన్నాయి, ఇటు వాటర్ చూడొచ్చు. ఓకే, సంథింగ్ పాజిటివ్ అండ్ నాట్ సో పాజిటివ్ డేస్. ఎంత అందంగా ఉందో అంతే భయంకరంగా కూడా ఉందా. షిట్ 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 షిట్. అది ఏంట్రా ఇది? వర్షం కాదు, గాలికి ఆగుతలేదు బండి, ఒక సైడ్కి టిల్ట్ అయిపోతుంది. దిగు. ఒక 3 days బ్యాక్ వచ్చినప్పుడు వాటర్ అక్కడెక్కడ ఉన్నాయి, బోటింగ్ చేసాం. ఒక 3 daysలో ఇంత డిఫరెన్స్. డ్యామ్ నుంచి వాటర్ అక్కడ దాటుకుని ఆల్మోస్ట్ రోడ్డు వరకు వచ్చేసాం.
బైక్ అక్కడ ఉంది, దానికి ఎవరు వెళ్ళలేకపోతున్నారు. పక్క ముఖ్యంగా బైక్స్ కొద్దిసేపు ఆపి వెళ్తున్నాయి. క్యాషే కావాలండి, మన దగ్గర ఏమో క్యాష్ లేవు. పవర్ బ్యాంక్ పైననే ఉంది. తెలంగాణ బ్రో, హైదరాబాద్. పూణేలో జాబ్ చేస్తున్నాం, ఇంక అటు నుంచి తీసుకొచ్చాం. ఉంటుంది ఒక 150, 160 ఉంటుంది. వెళ్ళిపోవచ్చు. బాయ్ బ్రో, థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు భలే కనిపిస్తారు మామ. ఓహో, వ్యూ అదిరిపోయిందిగా. ఎటు చూసిన వాటర్ ఫాల్సే ఉన్నాయి. మొత్తం ఇది ఇటు 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 ఎటు చూసిన వాటర్ ఫాల్సే ఉన్నాయి. అసలు ఎంత హెవీగా కనిపిస్తుందంటే ఎంత నిజంగా స్వర్గం ఉంటే ఇలానే ఉంటుందేమో అనిపించింది. లైట్గా రెయిన్, కంటి ముందు ఈ సీనరీ కాసేపు ఇక్కడే కట్టిపడేసింది. ఇంకా జర్నీ కంటిన్యూ చేస్తూ విలేజెస్ని క్రాస్ చేసుకుంటూ ఈవినింగ్ వరకైనా వసుంధర ఫాల్స్ని రీచ్ అవ్వాలని అనుకుంటున్నాం. రీచ్ అయ్యాక కంటి ముందు ఉన్న ఈ సీనరీని చూసి ఆశ్చర్యపోయాం. ఈ వెస్ట్రన్ ఘాట్స్ మ్యాగ్నిట్యూడ్కి అలా డ్రిప్ అవుతున్న వాటర్ ఫాల్స్ ఇంకా అందాన్ని యాడ్ చేసాయి. వాటర్ ఫాల్స్ని రీచ్ అవ్వడానికి ఒక 3 కిలోమీటర్స్ వాక్ చేయాలి. బండి చేసేగా. అటు నుంచి ఒక స్ట్రీమ్, ఇటు నుంచి ఒక స్ట్రీమ్ యాడ్ అయ్యి అలా వెళ్ళిపోతున్నాయి. క్లైమేట్ మరీ వైల్డ్గా ఉంది. వాటర్ ఫాల్ అక్కడ ఉంది. సో మీరు దూరంగా చూస్తే కొన్ని చాలానే వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి. కిतना दूर है और थैंक यू 10 मिनट. వాటర్ పీక్స్లో ఉంది. చీకటి పడుతుంది. అండ్ చీకటితో పాటు ఈరోజుకి మా జర్నీ కూడా ఒక ఎండ్కి వచ్చింది. నైట్ వెస్ట్రన్ ఘాట్స్ మధ్యలో ఫుల్ ఫాగ్, బ్యాడ్ రోడ్స్, స్టే దొరకలేదు. ఇంకా డ్రైవ్ చేయలేకపోతున్నాం. తెలియని మనిషి, చిన్న వేరే ఆప్షన్